వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2023 నవంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార పీఠం నుంచి దిగిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత పబ్లిక్లోకి వచ్చినటువంటి క్షణాలు అనేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం అని చెప్పి బయటకు వచ్చారు. తర్వాత అసెంబ్లీకి కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్న పాయింట్లో ఇప్పుడు ఒకసారి వచ్చినట్టున్నారు. అసెంబ్లీ సెషన్స్కి కూడా ఆయన ఏమీ రాలేదు. వాకౌట్లు ఇవన్నీ కూడా వాళ్ళు నడిపిస్తున్నారేదో. అలాగే మిగతా మీటింగ్లు కూడా చాలా తక్కువ. ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు అయితే ఇంకా చాలా తక్కువ. అనారోగ్యం కారణం అని చెప్పి ఒకటి అంటున్నారు. మొత్తానికి పూర్తిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే ఆయన పరిమితం అవుతున్నారు. తెలంగాణ ప్రజానీకంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకంలో ఒక్కటే ఉంది, కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు. ఎందుకంటే ఆయన రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేటీఆర్ లేదంటే హరీష్ రావు లేదంటే మిగతా నేతలు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, రేవంత్ రెడ్డికి ఇవ్వలేనటువంటి కౌంటర్లు, ఇవన్నీ కేవలం కేసీఆర్కే సాధ్యపడుతుంది. కేసీఆరే ఉండాలి. దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ఆయన ఉంటేనే దానికి ఒక అందం అనేది వస్తుంది. ఆ రాజకీయంగా వాళ్ళిద్దరు ఎదురు పడితేనే బాగుంటుంది తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ ఏ పాజిటివ్ వే, నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, డెఫినెట్లీ పాజిటివ్ వే. రావాలి, వచ్చి సరైనటువంటి చర్చలు జరగాలి. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనేది ప్రజలు చూడాలి అని చెప్పని అనుకుంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతా అయిపోయింది సరే, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చి మాట్లాడాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలని కూడా కోరుకుంటున్నారు. సరే, అవకాశాలు వస్తున్నాయి కానీ ఉపయోగించుకోకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. సరే, అక్కడ ఆయన పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా చేయించుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అక్కడ వరకు ఓకే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఒక ట్రంప్ కార్డ్ అంటున్నారు. ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు, ఇది ప్రజా కంటక పాలన అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళకి ఉన్నటువంటిది ఈ సోషల్ మీడియా ఎఫెక్టో ఇంకోటో ఇవన్నీ కాకుండా లేదు, సరైనటువంటి వ్యక్తి దీనికి కేసీఆరే. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం అయినా సరే, లేదంటే ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఎక్కడైనా ఏర్పాటు చేసి అయినా సరే కేసీఆర్ రావాలి అనుకునే వాళ్ళందరికీ ఒక విచారకరమైనటువంటి వార్త ఏంటంటే, ఈ ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ రావడం లేదు. ఎందుకంటే ఒక పక్కన అది ప్లస్సా మైనస్సా లేదు, వారి వ్యూహంలో భాగమా తెలియట్లేదు, మాగంటి సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టారు. అట్ ద సేమ్ టైం విష్ణువర్ధన్ రెడ్డి తోటి సెకండ్ నామినేషన్ కూడా వేయించారు. ఇన్ జనరల్గా ఏంటంటే ప్రతి పార్టీకి ఇది జరిగేదే. ఒక ఇద్దరు అభ్యర్థులను అయితే పెట్టుకుని ఉంటారు. ఒక నామినేషన్ టెక్నికల్గా రిజెక్ట్ అయినా వేరే వాళ్ళు ఇమీడియట్గా ఉంటారు అనేటువంటి పాయింట్లో ఒక్కొక్కళ్ళు 3 సెట్లు నామినేషన్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అందులో ఏ ఒక్కటి ఎర్రర్స్ తోటి రిజెక్ట్ అయినా ఇంకోటి ఉంటుంది అన్నదానికి ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ సునీత గారు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేమ్స్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రపోజ్ చేయడంతో రాజకీయం ఇంకాస్త హీట్ ఎక్కింది. దానికి తగ్గట్టుగా అటు బీజేపీ నుంచి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు నవీన్ యాదవ్కి ఎంఐఎం మద్దతు ప్రకటించడం కావచ్చు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కేవలం ఏదో సానుభూతి, మాగంటి గోపీనాథ్ గారి మరణం, దాదాపు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఆయన చేసినటువంటి పనులు, వీటి మీదే నడిచిపోతుందిలే అన్న ఆస్పెక్ట్ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు నిజమైనటువంటి రాజకీయ రణరంగం ఇక్కడ ఏర్పడింది. సో పోటాపోటీగా ఉండాలి. సో ఆ పోటీని తట్టుకునే లెవెల్లో ఇటు కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు కావచ్చు, ఇద్దరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడో ఏదో వెలితిగానే ఉంది. దీన్ని ఫిల్ చేయాలి అంటే గతంలో అట్లీస్ట్ కవిత అన్న ఉండేవాళ్ళు, మొత్తం ముగ్గురు కలిస్తే ఇంకో నలుగురు మొత్తం అందరు నేతలు వచ్చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కవితని బయటకు పెట్టేసేయడం, ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కూడా ఇక్కడ విమర్శలనే వచ్చేస్తాయి. కూతుర్ని బయటికి పంపించేసిన వాళ్ళు అక్కడ నియోజకవర్గాన్ని మాత్రం ఏం చూస్తారు అన్నటువంటి విమర్శకి సమాధానం ఏం చెప్పుకోగలుగుతారు? అది చెప్పలేకపోతున్నారు అన్నటువంటి దానికి కేసీఆర్ వస్తేనే వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, అప్పుడే ప్రచారం కూడా బాగా జరుగుతుంది అన్నటువంటి దానికి చాలామంది వాళ్ళ అభిప్రాయం తెలుపుతున్నారు. బట్ బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే ఆయన ప్రచారం చెయ్యరు, కేవలం తెర వెనుక ఉండి స్ట్రాటజీ అప్లై చేస్తారు తప్ప ఆయన బయటకి రారు అనేది మాత్రం 100% చెప్తున్నారు. ఏదున్నా సరే కేటీఆర్ చేతుల మీదుగా జరగాలి, లేదంటే హరీష్ రావు చేతుల మీదుగా జరగాలి తప్ప నేను బయటికి రాను అని భీష్మించు కూర్చున్నారు. మరి ఎన్నాళ్ళు ఇదంతా? వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా, దానికి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఎన్నికలు రావాలి, ప్రజల తీర్పు ఏంటనేది చూడాలి, ఆ రోజు ఉండేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మరి 3 ఏళ్ల సమయం కూడా ఏదో ఒక టైంలో బయటికి రావాలి కదా. అట్లీస్ట్ ఈ ఉప ఎన్నిక ద్వారా బలమైనటువంటి ఒక సంకేతాన్ని పంపించేటువంటి అవకాశం శ్రీ కేసీఆర్ గారికి ఉంది. కానీ
దాన్ని కూడా వదిలేసుకొని నేను తెర వెనుక ఉండి మాత్రమే రాజకీయం చేస్తాను తప్పితే నేను తెర ముందుకి నేను రాను అని భీష్మించు కూర్చోవడం అంటే ఒక రకంగా మాత్రమే సుమ రాజకీయ సన్యాసం తీసేసుకున్నట్టే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇంకా లేదు, కేటీఆర్కి పార్టీ మొత్తం అప్పగించేశాడు, తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఎలాగో హరీష్ రావుదే, వాళ్ళిద్దరూ చూసుకుంటారు అని చెప్పి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్యన ఒక కౌంటర్ ఇచ్చారు. త్రిలింగ దేశం అన్నటువంటి దాంట్లో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అని పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి, హరీష్ రావు నీకు ఎలాగో స్నేహితుడే కదా, కాస్త చెప్పు, ఇలాంటి వాడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు, చూసుకో, చివరాఖరికి నువ్వే దారి చూపించాలి అంటూ ఒక సటైరికల్ వీడియో చెప్పారు ఏం జరుగుతోంది అని. సో ఇక్కడ పార్టీలో కూడా కాస్త అనిశ్చితి ఉండడంతో, లేదు ఇప్పుడున్నటువంటిది క్లియర్ చేయాలి అంటే కేసీఆర్ రావాల్సిందే అని చెప్పి క్యాడర్ కూడా పట్టుబడుతూ ఉంటే, ఆ విషయాలు మాత్రం కేసీఆర్ పరిగణలోకి తీసుకోవడం లేదు. అందుకే రాజకీయ సన్యాసం నిజంగానే తీసేసుకున్నారా? కేవలం ఎమ్మెల్యే పదవి అలా ఉంది, ప్రతిపక్ష నేత హోదా ఉంది, అది కేవలం అలా ఉంది అంతే. దానివల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు, ఆ పదవుల వల్ల ఇక్కడ ప్రతిపక్షానికి పెద్దగా ఉపయోగం ఉన్నది ఏం లేదు. ఫ్లోర్ లీడర్ల కింద ప్రస్తుతంగా ఉండి చేస్తున్నదంతా కూడా కేటీఆరే కాబట్టి. సో అట్లీస్ట్ ఈ 2 ఏళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టగలిగినటువంటి అనేక విషయాలని వీళ్ళు తెలుసుకున్నారు. దాని ద్వారా నీ చేస్తున్నారు, లేదంటే మిగతా కేసులు దాంట్లో అరెస్ట్ చేయడం లేదు, ఇంకోటి లేదు, అన్ని తప్పుడు కేసులే అని అట్లీస్ట్ వాళ్ళు చెప్పుకోవడానికైనా కేసీఆర్ లాంటి వాళ్ళే రావాలి, వచ్చి తలబడాల్సిందే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది పరువు చావో రేవో అన్నట్టుగా జరగాల్సిందే అని చెప్పి అనుకుంటే, ముందే కాడిదించేసినట్టుగా ఉన్నవాళ్ళు చూసుకుంటారులే, నాకు అవసరం లేదు, నేను బయటికి రాను అన్న విధంగానే ఆయన ప్రవర్తన ఉంది. కేవలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పూర్తిగా పరిమితం అయిపోయారు. ఏదున్నా సరే, పార్టీ కార్యక్రమం ఏదున్నా సరే, నేతలు ఎవరైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిందే తప్ప ఆయన తెలంగాణ రాష్ట్ర భవన్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో అక్కడికి రావడం లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి కూడా రావడం లేదు. ఆయన పాత ఇంటికి కూడా, నంది హిల్స్లో ఉన్నటువంటి ఇంటికి కూడా ఆయన రావడం లేదు. అట్లీస్ట్ సిటీలోనే ఉన్నాను, ఎన్నికల సరళిని అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రచారం ఎలా జరుగుతుందో చూస్తున్నాను అన్న ఆ సంకేతాన్ని కూడా పార్టీ శ్రేణులకు పంపించకపోవడంతో కాస్త క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సరే వీళ్ళు యువకులు కాబట్టి ఏదో చేస్తారు హరీష్ రావు, కేటీఆర్, కానీ ఆయన అనుభవం అనేది ఉండాలి కదా. ఏదో ఆయన చెప్పడం వేరు, ఆయన వచ్చి డైరెక్ట్గా రంగంలో దిగితే ఉండేటువంటి పరిస్థితి వేరు. మొత్తం క్యాడర్ అంతా కూడా ఏకమైపోతారు. ఇప్పటికే అటు కొందరు ఇటు కొందరు అన్నట్టుగా తయారయ్యారు పరిస్థితి. మరి ఎందుకు ఆయన రావడం లేదు? ఇదే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. ఆ అనుమానం నివృత్తి అయితే ఏం లేదు, ఆయన తెర వెనుకే ఉంటున్నారు, ఏ సభా సమావేశానికి కూడా రారు, ప్రచారానికి వచ్చి సునీత గారికి ఓటేయండి అని ఆయన చెప్పరు, బయట ఉండి వెనకాల తెర వెనకాలే ఉండే ఇదంతా చేస్తారు. సో ఇదే రకమైనటువంటి రాజకీయం మరి. సో అవమానం జరిగి సభ నుంచి బయటికి వెళ్ళడం వేరు, కానీ ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తట్టుకోలేక రాకపోవడం అనేది, లేదు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి కూడా రాలేకపోవడం అనేది, ఇక అది రాజకీయ సన్యాసం కింద భావించాలి అనేది చాలామంది అభిప్రాయం, విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు? కేసీఆర్ రావాలంటారా, అక్కర్లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.